ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎవరైతే ఫలించాలని కోరుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా దేవుని చేతులకు తమను తాము అప్పగించుకోవాలి. ఎప్పుడైతే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చేతులకు అప్పగించుకుంటారో అప్పుడు వారి జీవితంలోని ఫలించేటువంటి స్థితి మొదలవుతుంది. విస్తారంగా ఫలించేటువంటి స్థితిలోకి వెళ్తారు. బహుగా ఫలించి దేవుని హృదయానికి సంతోషం కలిగించేవారుగా ఉంటారు. ఆయన ఒక్కరే అనేక మందిని నడిపించగలరు. ప్రతి ఒక్కరి పట్ల ప్రతి క్షణం కూడా శ్రద్ధ వహించి వారిని బలపరిచి ఆత్మీయ జీవితంలోని గొప్ప జయాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతులుగా ఉన్నారు. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. కనుక నీవు దేన్ని బట్టి ఫలించలేకపోతూ ఉన్నావో అది నీకు తెలియాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఏది నీకు ఆటంకంగా ఉందో, నీకు ఆటంకం కలిగించిందని నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. కానీ ప్రభు సన్నిధి నీలో కుమరించబడినప్పుడు అది నీకు బలవంతం చేసినప్పుడు ఖచ్చితంగా నీలో పనికిరాని తీగలు ఉన్నాయో నువ్వు చూసుకోగలవు. యెషయా గ్రంథము 5:2 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తెగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపలు ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఒక వ్యక్తి ఒక ద్రాక్ష చెట్టును వేసినప్పుడు దాని మీద అంతా ఆశ పెట్టుకొని దాన్ని సదుపాయం చేసి అది ఫలించాలని ఎరువు వేసి దాని ఎట్లా శ్రద్ధ వహించి పనిచేస్తూ ఉన్నప్పుడు చివరికి అది కారు ద్రాక్షలు కాసినప్పుడు దాన్ని విత్తినటువంటి వ్యక్తి హృదయం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. కనుక సర్వశక్తిమంతుడైన దేవునికి నువ్వు హృదయపూర్వకంగా అప్పగించినప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడే యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపిన ప్రతి తీగ నేను తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించగలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. మనుషులు ఏం తీస్తారు అటువంటి వాటన్నిటిని గురించి. కనుక ఈ ఉదయకాలను హృదయపూర్వకంగా అప్పగించుకో. నీవు నడిచేటప్పుడు కొన్ని తప్పులు జరగచ్చేమో కానీ ప్రభువును నడిపించేటప్పుడు ఆయన నడిపిస్తుండగా అన్ని విషయాలు నీకు జయమే కలుగుతుంది. నువ్వు పరిశోధించబడినప్పటికీ నువ్వు శుద్ధ సువర్ణంగా మారిపోతావు. నువ్వు ఎంత పరిశోధించబడతావు ఆయన చేతిలో అంతగా నువ్వు మలచబడతావు, అంతగా ఆయన కొరకు ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. నువ్వు ఆయనతో అంటు కట్టబడినప్పుడు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. అది నీ బలము నీ శక్తి కాదు. ఆయన చేతులకు అప్పగించుకో. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి నువ్వు ఆనందించు. ఖచ్చితంగా నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఫలింపుని నువ్వు చూస్తావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని ఎవరైతే తమను తమ హృదయపూర్వకంగా మీకు అప్పగించుకుంటారో అటువంటి వారిని సులువుగా నడిపించుకోవడం నువ్వు శక్తివంతుడు కనుక ప్రభా, మనుషుల హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది కనుక ఆ హృదయంలో ఏముందో ఆ వ్యక్తికే తెలియదు కనుక నీ లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడే వారు సరిచేసుకోగలుగుతారు తండ్రి. ప్రతి ఒక్కరూ నేను అలా సరిచేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా కృప దయచేసి నీ మహిమ తండ్రి ప్రేరేపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.